ఓం శ్రీ సాయిరామ్. విజ్ఞానములో శ్రీ సత్యసాయి బాబా వారి వంటి మహా విజ్ఞానగణులు చాలా అరుదు. నాకు గల స్వల్ప విజ్ఞానములో ఒకసారి శ్రీ బాబా వారి సమక్షమందు ముకుంద చరణేషినాం దర్శనాంతో భవేద్బంధ అని అనగా పెద్దల యొక్క దర్శనం వల్ల సంసారం అనేటువంటి బంధము పోతుంది అని చదవగా శ్రీ బాబావారు బంధము మాత్రము సత్యమా, మిథ్యారూపము కాదా అని సూత్ర భాష్యాది ఎందుగల అధ్యాస భాష్య తాత్పర్యమును చాలా విప్రముగా అర్థమగినట్టు సెలవిచ్చేది. వారి విజ్ఞానము వర్ణనాతీతము. బాబా వారికి సర్వుల యందు అసమానమైన దయ. ఒకరోజు ఉపన్యాసంలో సర్వులు తమను ప్రేమించువారేనని సెలవిచ్చి అందులో వారే ప్రశ్న వేసుకొని నన్ను ద్వేషించువారు ఉన్నప్పటికీ ఆ ద్వేషించేవారు తమను ప్రేమించుకుంటారు కదా, వారు తాము అనగా నేనే కనుక సర్వులు నన్ను ప్రేమించువారే అని చెప్పి అద్వైత సిద్ధాంతములు రుజువు చేసిరి. భూత భవిష్యత్ వర్తమాన కాలము వారికి ఒకటిగానే గోచరించుండును. తాము పుట్టపత్తిలో అవతరించక ముందు షిరిడి సాయిబాబా రూపము ఉన్న సమయంలో వారి వద్ద ఉన్నటువంటి వస్తు సముదాయమును షిరిడి బాబా వారు అవతారం అయిన సమయంలో ఏ చోట దాచి ఉంచగా శ్రీ పుట్టపర్తి సత్యసాయి బాబా వారి అవతారమేగాన ఆ దాచిన వస్తువులను ఎచ్చట ఉన్నది, ఏ వస్తువులు ఉన్నది చెప్పి అన్నింటినీ తెప్పించుకున్నారు. త్రికాల విధులు కనుకని ఇట్లా చేయగలిగిరి. ఈ విషయం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి వల నుంచి నేను తెలుసుకొనగలిగితని. రుద్రయాగము చేయుచున్న సమయంలో ద్విముఖి అయినటువంటి పాత్ర కొరకు శ్రీవారి వద్దకు వెళ్ళి ద్విముఖి పాత్ర అంటే దీన్ని కరికి అని కూడా వాడుతుంటారు. ఈ విషయం చెప్పగా శ్రీవారు పూర్వము షిరిడీలో ఉండగా వాడుకున్నటువంటి పాత్ర అని చెప్పి ఆ ద్విముఖి పాత్రను ఇచ్చారు. దీనివలన శ్రీవారు షిరిడి బాబా వారి అవతారమని ఖచ్చితంగా చెప్పవచ్చును. సాయిరామ్.